కనిపిస్తుంది అది. ఓకే. ఈ లాస్ట్ మినిట్లో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని పక్కన పెట్టుకొని ఆవిడని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని అన్నారు కదా, ఆ డిప్యూటీ సీఎం అనే వర్డ్ ఏమైనా కదిలించిందంటారా? అంటే నెగిటివ్లో సరే ఈసారికి పవన్ని గట్టెక్కిద్దాము వేసేద్దాంలే ఈసారికి అని అనుకున్న వాళ్ళ మూడ్ని ఏమైనా మార్చిందంటారా? అది ఎలా మారుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా ఫేవర్ కదా ఆమెకి. ఆమె అయితే డిప్యూటీ సీఎం అయితే అంత పని చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్కి ఏమి డిప్యూటీ సీఎం అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంతవరకు పవన్ కి వేద్దామని అనుకున్న వాళ్ళు ఈ డిప్యూటీ సీఎం అనగానే ఏమైనా మారిందా? ఎంతో కొంచెం ఉండొచ్చు. అంటే ఒరిజినల్ గా వాళ్ళకి మైండ్ సెట్ ఉంటది ఇంత అని, కొంత మారితే మారచ్చు. ఓకే, ఆమె దగ్గర ఉంటది, అంతా చూసుకుంటది అనే ఫీలింగ్ ఉండొచ్చు. అది ఎంత అనేది చెప్పలేము. డెఫినెట్ గా కొంచెం ఉంటది. ఎందుకంటే గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ ఎమ్మెల్యేగానే ఉంటారు. అది దాని మీద నమ్మకంలో చెప్పలేదు, వాళ్ళు ఉంటారని కూడా అనలేదు ఆయన. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. అది సో నేనేమంటానంటే 100% ఈయన గెలుస్తాడు ఈయన ఓడిపోతాడు అనే దానికంటే కదా ముఖ్య ఉద్దేశం ఈ 4 రోజులు ఎలాగూ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 4 రోజుల్లో బెట్టింగ్లు కాసు మాసిపోవద్దని, ఎస్పెషల్లీ పిఠాపురం మీదే క్రేజీతో అయ్యో పవన్ కళ్యాణ్ మీద నేను కాసాను. ఈ యంగ్స్టర్స్కి ఎలా ఉంటుందంటే నేను పవన్ కళ్యాణ్ గారి మీద కాసాను, నేను గెలిచాను, లేదా పవన్ కళ్యాణ్ కలిసి ఓడిపోయి, ఇలాంటి క్రేజ్ రావాలనే ఫీలింగ్తో కూడా యూత్ ఉంటారు. వాళ్ళని మోసపోవద్దని చెప్పడం కోసమే నేను ఈ వీడియో. ఓకే, ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు చూసారు కదా అక్కడ పాలిటిక్స్ అంతా కూడా, ఒక ఫిగర్ ఇవ్వాలి అనుకుంటే వైసీపీకి ఎంత ఫిగర్ ఇస్తారు? అదే గెలుస్తుంది 100% అయితే వైసీపీ గవర్నమెంట్ వస్తుందని, అంటే పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను. ఎందుకంటే 67% వైఎస్ఆర్కే మొగ్గు చూపారు. దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు. ప్రతి గవర్నమెంట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చి మెరిట్స్ ఆయనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ మెరిట్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు రాని వాళ్ళు, సంక్షేమ పథకాలు అవసరం లేని వాళ్ళు మా రావనుకున్న పర్సెంటేజ్ పీపుల్ తక్కువ ఉన్నారు. వాళ్ళు ఎంత గొడవ చేసినా సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఓటేస్తారు. వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది. 2, ఇదే సంక్షేమ పథకాలు, ఇక్కడ క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్, ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్డీఏ ఆ కూటమి కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కాదు ఆయన ప్రూవ్, ఇంతకుముందు గతంలో ఆయన ప్రూవ్ అవ్వలేదు. ఆయన నమ్మించలేకపోయాడు పబ్లిక్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆయన మళ్ళీ ఇస్తాను నేను అన్నా. ముందు ఆయన ఏమన్నాడు, ఆయన ఈ ఇచ్చిన పథకాలు మంచివి కాదు, నైజీరియా అయిపోద్ది, అదైపోద్ది, బీదదేశం అయిపోద్ది, అది మంచిది కాదని చెప్పాడు ఆయన. సో అది కూడా నెగిటివ్గా పనిచేస్తుంది. ఒక్కోసారి చెప్పిన మాట మళ్ళీ రెండో విధంగా చెప్తే నమ్మకం పోద్ది మనిషి మీద. అది ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఈయన మళ్ళీ నేను డబ్బులు ఇస్తానన్నా కూడా ఆయన నమ్మట్లేదు. ఉన్నదే పోగొట్టుకోవడం కంటే ఆయన వస్తాదనే దానికంటే ఎందుకని ఉండదు. సో నా ఉద్దేశం అయితే ఈ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ అపోజిషన్కి ఆ స్ట్రెంగ్త్ రాలేదు. ఉన్న గవర్నమెంట్ దించేటంత స్ట్రెంగ్త్ రాలేదు. దట్టు వాళ్ళ పర్సెంటేజ్ ఆల్రెడీ హై ఉంది. అండ్ బీసీసీ ఎస్సీసీ కలిస్తే కూడా ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ వాళ్ళ ద్వారానే ఎక్కువ వస్తుంది. సో ఏ ఫ్యాక్టర్లో చూసినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్నారు. ఎడ్జ్ అయితే వైసీపీకే 100% ఉంది. ఆ ఎడ్జ్ ఎంతైనా ఉండొచ్చు. అది గతంలో అనేక సర్వే సంస్థలు ఏవైతే వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పారు, కేకే సర్వేస్ అని చెప్పి కొంత అథెంటిక్ గా ఉండింది వాళ్ళది గత 2019 ఎలక్షన్స్ లో వచ్చిన. ఇప్పుడు వాళ్ళు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎలాంటి లెక్కలతో చెప్తూ ఉన్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద ఏజెన్సీస్ కూడా కూటమి వస్తుంది అని ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు, వైసీపీ వస్తుందని అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మనం ఎందుకు ఎడ్జ్ వైసీపీకి ఉంది అని బిలీవ్ చేయాల్సిన పరిస్థితి? ఓన్లీ బీసీలు, ఎస్సీ ఎస్టీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే బాధ్యతగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పెన్షన్స్, ఆ స్కీమ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం, రెట్టించి ఇస్తాము అని చెప్తున్నారు కదా. ఆ నమ్మకం లేదా ప్రజలు? ఆ నమ్మకం ఆయన మీద లేకపోయింది కదా, ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ఇంతకు ముందు ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు ఆయన. సో అది పోయింది. సో ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరు ఏమంటున్నారంటే 1-2 ఇంటర్వ్యూలు జరిగినాయి. అఫ్ కోర్స్ అది మరి హాస్యాస్పదమో నిజంగా జరిగిందో తెలియదు. వాళ్ళ వెర్షన్ ఏంటంటే మాకు ఇచ్చింది చాలు, వచ్చిన తర్వాత ఇస్తాడో ఎవడో మాకు నమ్మకం లేదు కదా, ఇచ్చింది చాలు అంటారు. సో అవి కూడా కన్సిడర్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకప్పుడు అదే నోటితో ఈ పథకాలు మంచివి కాదు, ఇవ్వకూడదు, నైజీరియా అయిపోద్ది, లేకపోతే శ్రీలంక అయిపోతుంది అన్న వాళ్ళు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఇది ప్రతి వాటర్ మైండ్లో ఉంటుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఒకసారి ఓటు వేసిన వాడు, ఎస్పెషల్ ఇండియాలో ఏ పార్టీకైనా ఓటు వేస్తే రెండోసారి ఓటు
వేసేటప్పుడు 99.9% రెండోసారి మళ్ళీ ఓటు వేయడానికే ప్రయత్నిస్తాడు. ఓటు వెయ్యకూడదు అని అనుకుంటే ఇండివిజువల్గా అతనికి ఏదైనా ఎఫెక్ట్ అయితే తప్ప కానీ ఓటు వెనక్కి వెళ్ళదు. అది ఇండియాలో సిస్టమ్. అది 3-4 టర్మ్ నడుస్తుంది. అలాగే మన కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని, ఎన్ఆర్డిఎంకేని, డిఎంకేని ఇలాంటి ప్రభుత్వాలందరినీ భరిస్తూనే ఉంటాం. స్టిల్ ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశానికి కూడా ఓడిపోయినా మినిమం ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ మినిమం ఎంత 35% ఓటు బ్యాంక్ మినిమం ఆయనకు ఉంటుంది, ప్లస్ పవన్ కళ్యాణ్ వస్తుంది. అలాగే జగన్ గారికి కూడా 45 ఎంతో 46 45 ఉంది ఆయనకి. ఇది మినిమం ఉంటుంది. సో అల్టిమేట్గా అయితే మినిమం అయితే 100 నుంచి ఆయన ఏదో జగన్ గారు మొన్న ఈ మధ్య ఐపాక్ టీమ్ తోటి మనం 160 వచ్చేస్తానంటే ఏమో చెప్పలేము. వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు బీసీస్, మెయిన్ బీసీస్. ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీలు లాస్ట్ టైంలో తెలుగుదేశానికి చేశారు. 70% వరకు బీసీస్ అందరూ తెలుగుదేశం చేశారు. ఆ బీసీస్ అందరూ చేయబట్టే ఆ మాత్రం పర్సెంటేజ్ వచ్చింది లాస్ట్ టైం. సో ఆ బీసీస్ని ఆకట్టుకోవడం కోసం ఆయన వివిధ పథకాలు, పదవులు, ఎంత 33 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రులు ఇచ్చి, మళ్ళా రాజ్యసభ 4 ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరు రాజ్యసభ 4 బీసీసీకి ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వాళ్ళని ఆకట్టుకుని కొన్ని చైర్మన్ పదవులు, కమింగ్ కంటెస్టెంట్ కూడా ఉన్న 175 + 25 200లో 100 మందిని బీసీలనే పెట్టి ఆకట్టుకుని, అంతే కదా. మరి ఎవరిని ఆకట్టుకుంటే వాళ్ళు చేస్తారని చేస్తేనే కదా ఆకట్టుకునేది. సో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మీద డిసైడ్, మెయిన్లీ బీసీ ఓటు ట్రాన్స్ఫర్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ బీసీ నినాదం ఈ స్థాయిలో పనిచేస్తుంది అనుకుంటే మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఏంటి? అదే చెప్తుంట, ఎవరి వైపు నుంచి వాళ్ళు చెప్తారు. అది అక్కడ కూడా టఫ్ సిచ్యువేషనే. అంత ఈజీగా ఆయన గెలిచేస్తారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రూవెన్ రిజల్ట్స్ ఉంటే ప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రూవ్ అవ్వలేదు కదా, ఆయన గెలవలేదుగా. సేమ్ విత్ పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నేను ఆయనకి అపోజిషన్గా నేనేం మాట్లాడలేదు, ప్రూవెన్ రిజల్ట్స్ తో చెప్తున్నాను నేను. ప్రూవెన్ రిజల్ట్స్ ఎప్పుడు అబ్నార్మల్ గా ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఓటు బ్యాంక్ 5.5%. ఆయన ఒక్కడ పోటీ చేస్తే 40% రాదు కదా, ఇంకో 5% వస్తుంది అంతే. మరి ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఇద్దరిదే పెరిగిపోద్ది అంటే గవర్నమెంట్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఆయన ఎందుకు తగ్గిపోతాయి, ఇలా పెరిగిపోతాయి. సో అల్టిమేట్గా టాలీ చేసుకుంటే మాత్రం బీసీసు ఎస్సీసు వన్ సైడ్ అయ్యారు, అందులో ఏమన్నా లేదు. 90% ఎస్సీసు, 60% బీసీసు, 90% రెడ్డీస్. అంటే 67% ఇటువైపు ఫేవర్గా ఉంది. ఇక్కడ 30%లో చూస్తే కాపులు 30-70 లేకపోతే 80-20 పవన్ కళ్యాణ్ గారి నుంచో తెలియదు. కమ్మాస్ 100%, 99% కమ్మాస్. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్లు కూడా 70% కూటమికి వేసిన, 30% ఈటికి వేసిన. ఏ పర్సెంటేజ్ ఎలా చూసినప్పటికీ కూడా మీకు 67% యొక్క ఫేవరిజమే గవర్నమెంట్ తీసుకొస్తుంది. 37% ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. అది ఓకే, రైట్. సో ఏమైనా చెప్పగలుగుతారా కుప్పము, మంగళగిరి ఇష్యూస్ ఏమైనా?